అది పొయ్యి అంట పెద్దనాన్న. పొయ్యి అదే వంట చేసేయడానికి. టిఫిన్ ఊరికేనే. పెరుగ్గారెలు ఇంకా వెరైటీస్ నాకు తెలీదు. ఏది పెద్దమ్మేది? కాదు, వీడియో తీస్తున్నా. ఏది ముక్కలు రెండు పెట్టే పని అత్తమ్మ కూతురు. మంది అవుతున్నారు. ఈరోజు మనం టిఫిన్ కింద పులిహార, గారెలు, పునుగులు, సొగ్గుబియ్యం, కార్తీక మాసం శుభ సందర్భంగా ఇవన్నీ చేసుకుని తిని తృప్తిగా తాంబూలం తీసుకుని వెళ్ళండి మీరు ఆడవాళ్ళందరూ. అదేంటి? ఏం కాదు, కలర్ఫుల్ గా ఏది కనిపిస్తే అది. సొరకాయ పచ్చడి. ఏం మాడిపోవు, ఇంత పచ్చికారం అవుతుంది. కొయ్యమను మీ అన్నయ్యని. కోస్తున్నాడు లేతగా. కొట్టిందా? అది చిన్నది అలా ఇదే. ఇదిగో మీరు డస్ట్బిన్ పెట్టుకోండి. 2 రోజులు డస్ట్బిన్ ఎక్కడ అయిపోయిందా? ఇంకా సరిపోతాయా? అవి కూడా దాంట్లో వేస్తారు, గారెల్లోనూ దేంట్లో. కొత్త రేపేనా భోజనాలు? ఎల్లుండి కాదు, ఆదివారం. అదే లావుకుంది కొయ్యాల్సింది, ఇది లేతకుంది ఉంచాల్సింది. తల్లి ఇంకోటి ఉందాడా? అది ముదిరింది, ఇది ఉంచాల్సిందే అంటుంది. అయితే ఉండిద్దేమో ఉంచలేదంటే. అయ్యా సర్లే, పిందెలుంటే చెట్లు నాటుదాంలే. అది ఇంకా లావుది. లావుది మా ముదిరిద్దేమో అది.
పగలు కొడితే ఏముంది ఇప్పుడు కోసిదేగా. ఇది కూడా పగిలింది. మరి అంత ఎత్తు నుంచి పడితే పగలవకుండా ఎట్టుంటే తల్లి. సొరకాయలతో ఆంటీని ఫోకస్ చేస్తున్నాను. పీలర్ అక్కడే ఉంది, తేనా ఆకు తెస్తా. అవి పారిపోస్తావా? అయ్యేనా తాగేది గంజని? అయ్యేనమ్మా తాగేది, తాగొచ్చు మంచిగా. గ్లాస్ ఇయ్యి. ఆ గంజి తలకు కూడా పెట్టుకుంటారంట కదా, ఏదో మంచిదని జుట్టుకి. నేను ఎప్పుడు ట్రై చేయాల. బాగుంటది. నెల్లూరు జిల్లా వాళ్ళు తాగుతారు. ఉప్పు వేసుకుంటారు కదా. పారిపోయినా మీరు తాగుతారా ఆంటీ? టిఫిన్ తినవా గంజి తాగితే? ఇడ్లీ తిన్నామమ్మా, నేను దానంగా తింటా. టిఫిన్ చేసుకుందాం ఇటు రకరకాల అంటే ఇంట్లో ఇడ్లీ తినొచ్చిందంట మా ఆంటీ. చేసి పెట్టాలమ్మా, అందుకని నేను కూడా 2 తినొచ్చాను. త్వరగా తింటాడా అంకుల్? చేరు కట్ట పని ఉంది, లేకపోతే తిన్నారా? ఇది అదేలే, చేరు కాడ కూలీళ్ళు ఒడ్డు తిరగబోతున్నారు. వామ్మో పెరుగు వడల్లో వేస్తున్నాం అనమాట. వామ్మో మీగడతో పెరుగు వడలు ఎక్కడా ఎవరు చేసి ఉండరు, విని ఉండరు, చూసి ఉండరు. ఎక్కడా తిని ఎరుగని పెరుగారలు చేస్తున్నారు ఇవాళ. కలుపుతూనే ఉండు, కలుపు. వేసుకుందామా ఇప్పుడే పునుగులకి? తగ్గిద్దాం తర్వాత తాగిన నూనె కాదా. కొన్ని రోజులు నేర్చుకుంటున్నా, మళ్ళీ చదువు కోసం ఆపేయాల్సి వస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు నేర్చుకోవచ్చు, బాగుంటుందమ్మా సంగీతం నేర్చుకుంటే. మా పిల్లల్లో నేర్పించమని నేను అంత ముట్టుకున్నాను. పచ్చడికి మేడం ఏం చేస్తున్నా? ఎప్పుడు ఇప్పుడంటే ఎప్పుడు? ఇప్పుడు ఎంత అయింది టైం? 8 గంటలు టిఫిన్ చేయలేక నువ్వు ఇప్పుడు వచ్చి వండేది ఎప్పుడు? 9-10కి టిఫిన్ చేస్తా. 7 గంటలకి మీ ఆయన చేసి పెడితే తింటున్నావు. ఇదిగో పచ్చిమిర్చి వేసా, ఆవాలు వేసా, జీలకర్ర వేసా, కరివేపాకు వేసా, అల్లం వేసుకున్నాను, కరివేపాకు వేసాను, తిప్పుతున్నాను. దీన్ని మాడకుండా తిప్పుకోవాలి. పెరుగు వడలు ఇది కాదు, హాలిడేస్ కి వచ్చినప్పుడల్లా వంటకి నేను పిలుస్తాలే. అయితే పెరుగు వడలకి ప్రాసెస్ ఇదంతా అయిపోయింది. దించేసి పొయ్యి ఖాళీ చేయాలన్న పెట్టుకో. ముందు దాన్ని కలిపి నువ్వు రెడీ చేయి. దాంట్లో పసుపు వేసుకో, పెరుగులో పసుపు వేసుకో. దీంట్లో ఏమాక ఈ మొక్కలేంచిది కానీ మంచి వాసన వచ్చింది అంతా. ఇది పెరుగులో వేసి కలుపుకోవాలి. పెరుగు వడలకి అయిపోయింది. పోపు దీంట్లో వేసి మిక్స్ కలుపుకోవాలి.
కొన్ని పాలు కూడా పోసుకోవాలి. టేస్ట్ బాగుంటుందా? ఆ పాలు ఇచ్చుడు నా వైపు దాంట్లో డైరెక్ట్ పోయి మాట ఆ గిన్నెలో నీళ్ళు పోసి ఒక అర లీటర్ కలిపి ఆరబెట్టుకుని కొద్దిగా కొద్దిగా టేస్ట్ పెట్టు. పెరుగులో కొన్ని పాలు కూడా పోసుకోవాలి. ఎందుకు పోసుకోవాలో కూడా చెప్పాలి. కొద్దిగా యమ్మీగా ఉంటుంది. పలసగా ఇట్లా రావాలి కదా, గారె పీల్చుకోవాలి, వడ పీల్చుకోవాలి. అన్నీ వేసి సాల్ట్ మర్చిపోతే లాస్ట్ లో కొత్తిమీర కట్ చేసిద్దిగా, కొత్తిమీర అక్కడ చూడు ఉప్పు చూడు. పచ్చిమిరకాయ ముక్కలు పోసుకోవచ్చు, కాకపోతే అయితే పెప్పర్ వేసుకోవచ్చు. చూడు కూడా మనకు దేవుడు పెట్టేది కాదు. కొద్దిగా మిక్సీలో వేస్తే ఎట్టయినా కలిసిద్దాం ముక్కల కన్నా. ఒక రౌండ్ మిక్సీకి వేయండి, మిక్సీ ఉంది కదా ఊరిపోతాయి అనమాట. పులిహోరలో కలుపుకోవాలి. లైట్ లైట్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పెరుగాల. కొత్తిమీర కూడా కలపండి. పెరుగు తీయ ఏడే రెండింటిలో రెండు చేస్తామా. చిలకరించి ఆడబెడత అత్తకి మీ అత్తకి చిలకరించి అడిగావా? కడగలేదు మేడం. అక్కడ పడతావే రాగం. ఎక్కడ పడితే అత్తయ్యో కదా. నాకు చెప్పలేదు అత్తయ్య మీరు కడగమని. పోరు ఇదంతా కూడా సంభాషణ. అదే కదా కాయ కడుక్కుని పోసుకోవాలి. నీళ్ళు పడతాయి. ఏం జీడిపప్పు లేకపోతే పెరుగుపచ్చుతో ఏదో వాళ్ళు పెట్టాలన్నారు, ఎట పెట్టాలి ఒక మాకు లేకపోతే జీడిపప్పు పకోడీ వేపిస్తాము. మా హరిద్రా బర్త్డేకి జీడిపప్పు పకోడీ. అసలు ఏం కోరుకుంటారో కోరుకోండి. రాత్రి అదే అంటాడు ఆ నాన్న, మా పెరుగు జారేస్తున్నారంటే నాని అమ్మో గుళ్ళోకి తిన్నగా వచ్చి అయ్యాక దాంట్లో అమ్మాయి దాంట్లో ఏంటంటే తీసి నాకు పెట్టు తినిపోతాడు. నీ గోడ ఎంత పెట్ట నీకు బియ్యం అవి తీసుకో కొయ్యాడ. మరి ఇంత టైం ఉన్నా కానీ మరి హెడ్ కుక్ వచ్చి మరి చేయకుండా ఎట్టుండా దాంట్లో అటు పక్క పెడతా. ఓకే సార్, దాంట్లోనే వస్తాడంటే ఏంటమ్మా తింటున్నాను. అన్నం కూడా వండారు, అన్నం కూడా వండాము. పుట్టుపప్ప గుడ్డు పప్ప కాదు, పుట్టుపప్ప గుడ్డు పచ్చిమిరకాయల పచ్చడికి గారెల్లోకా పచ్చడి నంచుకోవడానికి టమోటాలు పచ్చిమిర్చి అంతా వేసి వేయించాలి. అన్ని వేపించి మిక్సీ చేసుకొని టమాటా వేసుకోరా వేపిస్తున్నాం కదా.
పొప్పన్నం కాడ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కావాలి చేస్తారు. కొంచెం వేసుకో నూనెలో వేసుకుంటాం అన్నమాట. దా టిఫిన్ తినడానికి దా అయిందంట. నువ్వు రా, నేను తెస్తాలే నువ్వు రా. 3 కిలోలు అయినా చాలా అవుతాయి. కొన్ని ముందు దీంట్లో వేయండి, తర్వాత దీంట్లో సరిపోయిన కాడికి వేస్తే ఆ పెరుగు ఇంకా ఉన్న రెండు చిన్న గిన్నెల్లో ఉన్నాయి. మామూలుగా ఇంకోటి పెట్టమంటావా? నేను గాలి పెరుగు గాలి వేయాల్సి మా పిల్లలు పెరుగు గాలి. ఎట్లుంది తాతయ్య? బాగుందా టేస్ట్? మెత్తగుందా? మరే వాళ్ళ ముసలాళ్ళకి పెందరాడు తింటారంటుంది కానీ ఆ ఆంటీని పంపించమను. వాళ్ళ అత్త మామ అందరినీ ఏమని పెడతా? ఇవాళ వనభోజనాలని పెడతావా? వనభోజనాలని కాన్సెప్ట్. ఎవరికి నేను చెప్పానా? అందరు కపుల్స్ వస్తుంటే ప్లాన్ చేయాలి కదా మరి ఏదో ఒకటి. ఊరికే బోర్ కొట్టితే ఆంటీ కూడా వచ్చింది. అంజమ్మ తాత తాతయ్య ఏడి? మావయ్య తాతయ్య. హలో, తీసా వాళ్ళిద్దరిని. నీ పార్టీ వస్తే నాకు ఒక బజ్జీ ఇచ్చి నోట్లో పెడతాము. ఆగు. చాలేరా, ఎక్కువ చేస్తున్నాను. ఏం చేస్తారు? పులిహోర అంకుల్, పులిహోర. వెల్కమ్ తాతయ్య. చిన్నాడు మరి మిరకాయ పెట్టు. లేకపోతే వయసు వాళ్ళకేమన్నా బజ్జీ పెడతారా? మిరకాయ పెట్టు.
అది సంగతి మరి మిరగాయ కనపడావు మీ పెట్టు నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు ఇటు పక్కన షష్టి పూర్తి చెప్తున్నాను. ఒక పల్లె చాలు. ఇంక ఊడి ఇక్కడ ప్రమాణం మీరిద్దరు కూర్చోండి. అట్ట కాదు, అటు కాదు, ఇటు కూర్చో. ఆన్ చేశాను నేను. మళ్ళీ పెడతా ఉంటాయి. నీ పచ్చడి ఇష్టంగా తర్వాత పెరుగు కూడా నువ్వు తీసి నువ్వు పెట్టమదు. ఆయన అయిపోయిన తర్వాత నువ్వు పెట్టు. అమ్మా అది అయిపోయి తర్వాత పెరుగు కూడా పెట్టాక పులిగా కొద్దిగా నా చేతి వాటం లేదు. పరిగెత్తాడు సరే. చిన్న మొక్క బస్ కొద్ది ఆంటీకి కూడా ఫోటో తీస్తా ఉండు. ఈ ఫోటో కూడా పెట్టు ఏం కాదు పెట్టు. దీని బాక్స్ సైజ్ కూడా సరిపోయా. శ్రీదేవి వడవడ పోవాలి వడవడ పోవాలి బాగా విజయానికి అంకులు వచ్చారు. మళ్ళీ ఇద్దరు చెరొకటి ఏంటి ఏమంటావు రావమ్మా, నువ్వు సిగ్గుపడుతున్నావు ముందు. లేదే అది పెట్టు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తాతయ్య నువ్వు పెట్టు. తాతయ్య అదిగో తాతయ్య పెడుతున్నాడు, పెట్టించుకో. చెప్పిన మాట ఈ ఇళ్ళకే లేదు మీకెందుకు. అటు తిరుగు. నవమాగా పెడతామా? నవమాగా పెట్టి నువ్వు పెట్టు, మాంగ పెట్టు. శతమానం భవతి. మీరు బజ్జీలు తినిపించుకోండి. బాగా పెట్టు. శతమానం భవతి. తినిపి నువ్వు కూడా. గారెలేవు అక్కడ. పాట పెడతా.
పోటీ పడి తినిపించుకుంటారు ఇద్దరు. తూర్పు కాదు అసలు ఆడ మనిషికి మగ మనిషికి ఎప్పుడు ఎందుకు సిగ్గుపడిపోతుంది అసలు ఇటు అసలు అసలు అమ్మో మళ్ళీ నువ్వు చూడ పెట్టాలి పెట్టాలి అమ్మ గగనం అయిపోయింది నీకు. యజమాని చూడలేదంట, నేను చూడను, వాళ్ళు ఎవరు చూడలేదంట పెట్టా చూసి పెట్టించు. నువ్వు కూడా పెట్టించుకో. చూడు ఏం చేస్తున్నారు, అదే సీన్ చూపి ఎవరికి పెడతావు పెట్టు. బాగుంది ఇది. ఏంది అంతా మమ్మల్ని యూట్యూబ్ లో పెడతావా ఎట్ట పెరుగు పెట్టు అంతా పెట్టుకోండి. వీళ్ళు వెరైటీ పులిహోర గారు పెట్టించుకో. గారు పెట్టాలి. సాయి మిస్ అయిపోతారా మరి చూడరా చూడరా. నువ్వు కూడా పెట్టు పెట్టు, అదే పెట్టాలి, పెట్టదే ఇంకా. తెలియనే తెలీదు. తొందరగా పెడతావా బజ్జి పడతావు నీ బజ్జి నువ్వు పట్టుకో. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇది పట్టు, ఇది పెట్టు. అయ్యో సరే సరేలే, అట్నే ఉన్నాయి. రేపైంది ఇస్తా. ఇంకోటి ఉండదు ఏముందా అమ్మాయి రాదా ఏది నాకు వచ్చింది అడిగేసాడు రాదా అండి అది ముగ్గురు పెట్టి దించమ్మా. బాగుందా అంకుల్? తాగారా? ఎట్లుంది? తిన్నారా? బాగుందా? మీరు తాగారా? అందరూ కలిసి చదువుకున్నాం. చూడాలి శ్రీదేవి అందరం హ్యాపీగా చేసుకోవాలి. వరా ఇల్లేరి రండి రండి రండి, ఈయన ఊరుకునేటట్లేడు రండి. ఫస్ట్ వీడియో తాంబూలం
ఏం మాట్లాడాలి శర్మి? ఒరిజినల్ వచ్చిందా? దీర్ఘ సుమంగళి చెప్పాలి. దీర్ఘ సుమంగళి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు సకల క్షేమంగా అవన్నీ ఆరోగ్యాలు సందడి సందడిగా ఉందాము. ఉండండి, మళ్ళీ మర్చిపోతాను అందరికి ఒకసారి చెప్పు గట్టిగా. వీడియో తీసేవాళ్ళు ఇట్లా గల్ల ఏది అమ్మాయి అమ్మమ్మ నీకు పెట్టిన ఏం పర్లేదు. సింపుల్ గానే ఉండాలండి. 10-20 పటాలు పెట్టుకోవడానికి నాలుగు పటాలు అయితే గవాలు పెట్టుకుంటాను. నమస్కారం. వీడియో తీసాను. ఏంటంటే అందరు వచ్చాడు పెట్టండి. మీరందరూ ఇస్తారేంది? కళ్ళు